వెల్కమ్ టు వైకే టీవీ నెట్వర్క్. పొద్దున్నుంచి మనం యూనియన్ బడ్జెట్ మీద చర్చలు చేసుకుంటూ ఉన్నాము. అనేక ఎక్స్పర్ట్స్ మన దగ్గర ఛానల్ మీద వచ్చి వాళ్ళ వ్యూస్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు కూడా మన దగ్గరికి ముగ్గురు ఎక్స్పర్ట్స్ అనేది ఉన్నారు. త్రినాథ్ గారు, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ లీడర్. ముప్పాల నాగేశ్వరరావు, సోషల్ అనలిస్ట్. మూర్తి నాయుడు గారు, ఫైనాన్షియల్ అనలిస్ట్. సో ముగ్గురు ఎక్స్పర్ట్స్ తోటి మనం ఈ ప్రోగ్రామ్ అని మొదలు పెడదాము. త్రినాథరావు గారు, ముందు సిమెంట్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ బడ్జెట్ ఎంతవరకు చేసినట్టు వచ్చినాయా, మీ ఒపీనియన్ అనేది దీని మీద షేర్ చేయండి. హలో త్రినాథరావు గారు. సార్ వినిపిస్తుందండి? సార్ మీ మాట వినిపిస్తుంది సార్. అదే సార్, మీరు సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అన్నారు. నేను డీలర్స్ అసోసియేషన్ సార్, సిమెంట్ డీలర్స్ అసోసియేషన్. సారీ సార్, డీలర్స్ అసోసియేషన్. త్రినాథ్ సార్, విశాఖపట్నం సార్. రైట్ సార్, చెప్పండి సార్. సార్, మాది మొన్న జిఎస్టీ తగ్గించిన తర్వాత, సెప్టెంబర్ లో జిఎస్టీ తగ్గించిన తర్వాత మా గ్రోత్ బాగానే ఉంది. ఈ బడ్జెట్ లో కూడా చాలా మంచి ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి జరిగింది. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ మీద 9% గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇచ్చారు. ఓకే, 12.21 lakh crores ఇచ్చారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి. లాస్ట్ టైం అగైనెస్ట్ 11.21 మీద 9% గ్రోత్ తో 12.21 lakhs ఇచ్చారు. ఓకే, హౌసింగ్ కానీ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానీ, డిఫెన్స్ కానీ, వీటన్నిటిలోనూ కూడా సిమెంట్ ప్రధానమైన రా మెటీరియల్. కాబట్టి మేము చాలా మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ 26-27 లో మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రెగ్యులర్ గ్రోత్ 6 to 7% కాకుండా ఇంకా అడిషనల్ గ్రోత్ మేము ఈ సంవత్సరంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సార్, ఇంకొక విషయం, మనకి ఇన్పుట్ కాస్ట్ మీద ఏదైనా ఇంపాక్ట్ వచ్చిందా ఈ బడ్జెట్ వల్ల? ఇన్పుట్ కాస్ట్ మీద ఇంకా కొద్దిగా స్టడీ చేయాలి సార్. ఇన్పుట్ కాస్ట్ మీద పెద్దగా ఇంపాక్ట్ అయితే వచ్చినట్లేదు. ఓకే, సో ఆల్రెడీ ప్రైసెస్ లోయెస్ట్ ఉన్నాయి సార్. లాస్ట్ 2-3 years తాలూకా ప్రైసెస్ తో పోలిస్తే ఓకే, సిమెంట్ ప్రైసెస్ లోయెస్ట్ ఉన్నాయి. ఓకే, సో ప్రొడక్షన్ కాస్ట్ అనేది మీద ప్రాబ్లం లేదు. జిఎస్టీ వల్ల ప్రొడక్టివిటీ ప్లస్ మీకు ప్రాఫిటబిలిటీ రెండు కలిసి వచ్చాయి. గ్రోత్ అనేది మనకి అనుకున్న దానికన్నా ఎక్కువగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మనం చెప్పుకుంటాం. సో డెఫినెట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా చాలా ఎక్స్పోజర్ అనేది చెప్పుకుంటున్నారు. సో ఇండస్ట్రీ గ్రో అవ్వాలి. సో ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ గురించి మాట్లాడుతుంటే సిమెంట్ ఇండస్ట్రీ చాలా ఇంపార్టెంట్. సో ప్లస్ మనకి స్పెసిఫిక్లీ ఏదైనా ఇది కాకుండా అడిషనల్ సపోర్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి? స్టేట్ గవర్నమెంట్ నుంచి కొత్త ఫ్యాక్టరీస్ వస్తున్నాయి సార్ మన స్టేట్ లో కొన్ని. ఓకే, అడిషనల్ గా ఒక 100 metric tons తాలూకా కెపాసిటీ టోటల్ గా ఇండియాలో యాడ్ అవుతుంది ఈ సంవత్సరం. ఓకే, వారు గవర్నమెంట్ నుంచి భారీ ఆర్డర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే సార్. ఓకే, గవర్నమెంట్ స్పెండింగ్ లో దే షుడ్ బి పార్ట్ ఆఫ్, దే వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ స్పెండింగ్. సో మీ ప్రకారంగా మీరు ఈ బడ్జెట్కి మీ సెగ్మెంట్ కోసం ఎంత రేటింగ్ ఇస్తారు సార్? సార్, ఆల్మోస్ట్ 10 points అనుకుంటే 7 to 8 points రేటింగ్ సార్. గుడ్ సార్, గుడ్. సో మీ సెగ్మెంట్ అనేది చాలా హ్యాపీ అనేది మీరు అంటారు. ఎస్ సార్. సో డెఫినెట్లీ సార్, ఇలాగే మనం కూడా కోరుకుందాము. ఎందుకంటే ఇండియా గ్రోత్ స్టోరీలో ప్రతి ఒక్క సెగ్మెంట్ గ్రో అవ్వాలి, హ్యాపీగా ఉండాలి. ఒక లాంగ్ టర్మ్ విజన్ తోటి బడ్జెట్ అనేది ఉంది. సో వికసిత్ భారత్ అంటే ఇక్కడి నుంచి ఒక 20 సంవత్సరాల ప్రొజెక్షన్ తోటి మనం బడ్జెట్ అనేది విన్నాము. సో నెక్స్ట్ ప్యానలిస్ట్ దగ్గర మనం వెళ్దాము. నాగేశ్వరరావు గారు, మీ ఒపీనియన్ ఓవరాల్ బడ్జెట్ మీద, మీరు మీ అనుభవం ప్రకారంగా ఈ బడ్జెట్ ఏ స్కేల్స్ మీద వచ్చింది, ఏది పాజిటివ్గా వచ్చింది, ఏది ఈ బడ్జెట్ అనేది ఫుల్ఫిల్ చేయలేదు అనేది మాకు కొద్దిగా హైలైట్ చేస్తారా సార్? నాగేశ్వరరావు గారు లేడా? నాగేశ్వరరావు గారు లేరా? ఓకే, లేనట్టున్నారు సార్. మూర్తి నాయుడు గారు, మార్కెట్ అనలిస్ట్. సో ఇవాళ మార్కెట్కి ఏం నచ్చలా
దగ్గర దగ్గర ఒక 2% ఫాల్ మనం చూస్తున్నాము. సో బడ్జెట్ వచ్చిన ఇనీషియల్ ఫేజ్లో మార్కెట్ అనేది పాజిటివ్గా తీసుకుంది. సో దాని తర్వాత నుంచి మార్కెట్ చాలా ఫాల్ చూసాము, దగ్గర దగ్గర ఒక 2% ఫాల్. సో మార్కెట్కి ఏం నచ్చలేదు సార్. మార్కెట్ అయితే కొంచెం భారీగానే కరెక్షన్ జరిగింది. ఏదైతే నిఫ్టీ ఒక 600 పాయింట్స్, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒక 1100 పాయింట్స్, సెన్సెక్స్ కూడా ఒక 1500 పాయింట్స్ చాలా భారీగా కరెక్షన్ జరగడం అయితే జరిగింది. ప్రధానంగా ఏదైతే ఎస్టిటి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది పెంచడం అన్నది గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ట్రేడింగ్ వల్ల నష్టపోతున్న శాతాన్ని తగ్గించాలన్న పాయింట్ అయితే, కానీ ఇక్కడ ఎఫెక్ట్ ఏదైతే ట్రేడర్స్ కి దాని మీద అంత పాజిటివ్ ఒపీనియన్ లేకపోవడం, అదేవిధంగా మార్కెట్లో ఏదైతే బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా ఏదైతే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, అదేవిధంగా ఇండియన్ బ్రోకింగ్ కానీ, ఎంసెక్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో పాజిటివ్ నుంచి నెగిటివ్ లో రావడం అనేది కూడా సెంటిమెంట్ గా కూడా మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ అయితే వచ్చింది. అదేవిధంగా సెక్టార్లో వైపు చూసుకున్నట్టయితే కంప్లీట్ గా రియాలిటీ మోర్ దెన్ 10% రియాలిటీ సెక్టర్ అంతా కూడా కరెక్షన్ జరగడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం ఆటోమొబైల్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, అండర్టేకింగ్ బ్యాంక్స్ అంటే సెంటిమెంట్ మీద ఉండే మార్కెట్ కాబట్టి అన్ని అట్లను కూడా మోర్ దెన్ 5% నుంచి 10% వరకు కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అయితే జరిగింది. యాక్చువల్ గా ఏదైతే ఎనర్జీ సెక్టర్ సంబంధించింది మాత్రం కొంచెం పాజిటివ్ గా అయితే ఏదైతే ఆయిల్ కానీ, అదేవిధంగా పవర్ ఇండియా కానీ, ఏబీబీ కానీ, సిజీ పవర్ కానీ, ఓఎన్జీసీ కానీ, సిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఒక విధంగా పాజిటివ్ ఉన్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఐటీ సెక్టర్ కూడా లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా పాజిటివ్ ఉన్న ఐటీ సెక్టర్ కూడా కొంచెం ఈ బడ్జెట్ లో కొంచెం వెనకబడిందని చెప్పొచ్చు. అదేవిధంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ అయితే మాత్రం మోర్ దాన్ 5% మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అయితే తీసుకుంది. బట్ ఫార్మాలో కొద్దిగా ఏదైతే ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి మెడిసిన్ కి ఏదైతే ఎగ్జామ్షన్స్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి గ్లాండ్ ఫార్మా కానీ, అజంతా ఫార్మా కానీ, జైడస్ లైఫ్ కానీ ఇవన్నీ కూడా మోర్ దాన్ 5% మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ అయితే తీసుకున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే అయితే మాత్రం బాగా డిసప్పాయింటెడ్ గానే మార్కెట్స్ కి అయితే భారీగా అయితే కరెక్షన్స్ అయితే జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇది కరెక్షన్ జరిగినప్పుడు కూడాను మార్కెట్ లో బడ్జెట్ టైంలో కరెక్షన్ జరగడం అన్నది ఇట్స్ ఎ కామన్ థింగ్. కానీ మార్కెట్ తొందరగా రికవర్ అవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇవాళ ఫాల్లో డొమెస్టిక్ ప్లేయర్స్ ఒక్కళ్ళే ఉండారా, లేకపోతే ఎఫ్ఐఎస్ ప్లేయర్స్ కూడా ఉండే అవకాశం ఇవాళ లేదు కాబట్టి, సో నెక్స్ట్ 1 వీక్లో మనం కొద్దిగా యాక్చువల్ బడ్జెట్ ఆ ఇమోషన్స్ నుంచి బయట వచ్చేది అనేది అనుకోవచ్చా సార్? యాక్చువల్గా మార్కెట్ అంత సెంటిమెంట్ మీద నడుస్తుంది కాబట్టి ఏదైతే మార్కెట్లో ఎఫ్ఐఎస్ దానికి సంబంధించిన దానికన్నా ముందు రీటైలర్ సంబంధించిన ఎస్టిటి దాని మీద ప్రభావం చూపించేటప్పటికి ఓవరాల్గా అయితే మార్కెట్లో డౌన్ ట్రెండ్ వచ్చింది. దీనికి గత కొద్ది రోజులుగా ఏదైతే మెటల్ సెక్టర్ ఏదైతే భారీగా మూమెంట్ అయితే ఇచ్చిందో అక్కడ ప్రాఫిట్ బుకింగ్ కూడా భారీగా జరగడం వల్ల లాస్ట్ ఈ రోజే కాదు నిన్న ఫ్రైడే రోజున కూడా భారీగా మార్కెట్లో బయటకు వెళ్ళడం అయితే జరిగింది. కాబట్టి ఏదైతే ఆ మెటల్ సెక్టర్ కాపర్ కానీ, జింక్ కానీ, మెటల్స్ అన్ని కూడా భారీగా దెబ్బతింటం అన్నది ఏంటంటే అబ్నార్మల్ గ్రోత్ ఉండటం వల్ల, అదేవిధంగా గోల్డ్ సిల్వర్ లో కూడా అది ఉండటం వల్ల ఆ ప్యానిక్ వల్ల కూడా మార్కెట్ లో కంప్లీట్ గా సెంటిమెంట్ మీద నడిచే మార్కెట్స్ కాబట్టి ఆ సెంటిమెంట్ మీద ప్లస్ ఈ మార్కెట్ బడ్జెట్ మనకి అనుకూలంగా లేదు అన్న ఒక సెంటిమెంట్ మీద కూడా భారీగా పట్టడం అయితే జరిగింది. బట్ ఇది ఏదైతే కపుల్ ఆఫ్ వీక్స్ లో అయితే మాత్రం మళ్ళీ అదే ఫాస్ట్ గా మళ్ళీ రికవర్ అవడానికి కూడా ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది. ప్లస్ మెటల్స్ భారీగా కరెక్షన్ జరిగినప్పుడు కూడా మెటల్స్ కి అయితే మళ్ళీ అతి త్వరలోనే మళ్ళీ మెటల్స్ అన్ని కూడా పుంజుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే స్టీల్ కానీ, కాపర్ కానీ, జింక్ కానీ ఏదైతే మెటల్ సెక్టర్ ఏదైతే ఉందో అది కూడా మళ్ళీ స్టేబుల్ అయ్యి మళ్ళీ మూమెంట్ రావడానికి అయితే అవకాశం అయితే చాలా ఎక్కువ. మార్కెట్ మీ ప్రకారంగా ఫిజికల్ డెఫిసిట్ నంబర్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నంబర్స్ చూసి పాజిటివ్గా వెళ్తారు. సో ఈ ఎస్టిటి అనేది దాన్ని ఓవర్ షాడో చేసింది అని అనుకుంటున్నారా సార్? యాక్చువల్గా మరి ఇప్పుడు మార్కెట్ని బట్టి అదే విధంగా అనుకోవాలి మరి, ఎందుకంటే చేసింది కాబట్టి మార్కెట్ అందరూ కూడా దాన్ని బిలీవ్ చేశారు కాబట్టి మార్కెట్లో డ్రాస్టికల్ ఫాల్ అయితే వచ్చింది. అదైతే మాత్రం కొంచెం ట్రేడర్స్ కానీ లేదా బ్రోకింగ్ కంపెనీస్ కానీ వీళ్ళందరికీ కూడా డిసప్పాయింట్మెంట్ కాబట్టి మార్కెట్లో అది ఏ సెక్టార్ అన్నది లేకుండా ఓవరాల్గా అయితే మాత్రం అన్ని సెక్టార్లకి దాన్ని ఎఫెక్ట్ ఇస్తూ మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ అయితే జరిగింది. రైట్ సార్. సార్ ఇంకొక విషయం, రీసెంట్గా మనకి ఎకనామిక్ సర్వేలో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2008 విషయం మీద మళ్ళీ ఒకసారి హైలైట్ చేయడం జరుగుతుంది. 10 to 20% దాకా మనం డౌన్ సైడ్ రిస్క్ చూసే అవకాశం ఉంది అనే మాట మనకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చెప్పారు. సో దాన్ని యాజ్ అ రీటైల్ ఇన్వెస్టర్ ఏ విధంగా
దాని మీద రియాక్ట్ అవ్వాలా, లేకపోతే యాజ్ అ ట్రేడర్గా నేనేం చూడాలి, యాజ్ అ ఇన్వెస్టర్గా నేనేం చూడాలి? యాక్చువల్గా 2008లో కరెక్షన్ జరిగినా సరే మళ్ళీ మనం చూడవలసింది ఏంటంటే వితిన్ మంత్స్ లో రికవర్ అవ్వడం కూడా అదే పాయింట్ లో మనం గమనించాలి. ఆ ఇయర్ మైనస్ అయితే కాదు, ఇంత భారీ కరెక్షన్ జరిగినా సరే 2008-9 మైనస్ అయితే కాదు. మార్కెట్ అయితే ఖచ్చితంగా రికవర్ అయ్యింది. కానీ అలాంటిది మార్కెట్లో కూడా మనం సబ్జెక్టివ్ కరెక్షన్ చెప్తూ ఉంటాం మ్యూచువల్ ఫండ్స్ లో కూడాను. ఇది ఎప్పుడు కూడా ఇదే మళ్ళీ రిప్లికేషన్ అవుతుంది అనేది అయితే ఏమీ గ్యారంటీ లేదని. అదేవిధంగా అది దాన్ని ప్రామాణికంగా మనం మాట్లాడుకోవడానికి బాగుంటుంది తప్ప అలాంటిది ఇదేంటంటే అది ఇదైతే పాండమిక్ టైంలో మన కరోనా టైంలోనే అంత పెద్ద ఉపద్రవం వచ్చినా సరే మన మార్కెట్ ఇండియన్ మార్కెట్ అంత బౌన్స్ బ్యాక్ అవడం అయితే జరిగేది. కాబట్టి ఇండియన్ మార్కెట్ రిటైలింగ్ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ కాబట్టి దీన్ని డిస్ట్రాయ్ చేసే అంత గొప్ప శక్తులు అయితే ఏమి ఉండవు. కాబట్టి ఏంటంటే ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ ఏంటంటే మార్కెట్లో ఒడిదుడుకులు అనే కామన్, కాకపోతే ఏంటంటే రైట్ స్టాక్స్ లో మనం రైట్ టైంలో క్యాచ్ చేసామా లేదా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ట్రేడింగ్ వైపు కాకుండా ఇన్వెస్ట్మెంట్ వైపు కానీ బాగా కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఇప్పుడు బూమింగ్ లో ఉన్నటువంటి మెటల్ సెక్టర్ వైపు కానీ, అదేవిధంగా ఫార్మా ఇండస్ట్రీ వైపు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ వైపు కానీ ఇలాంటి మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి అండ్ మోస్ట్ యూజ్ఫుల్ అండ్ డైలీ యూసేజ్ దాంట్లో ఉండే సెక్టార్స్ వైపు వెళ్ళినట్టయితే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. భారీగా కరెక్షన్ అన్నది అయితే మాత్రం దాన్ని మనం దాంట్లో 50% ఏదైతే నిజం ఉందో 50% అబద్ధం కూడా ఉంటుంది. కాబట్టి దాంట్లో మనం దాన్ని అంత పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఇయర్ అంత భారీగా పడినప్పుడు కూడా ఆ ఇయర్ అయితే మాత్రం ఓవరాల్ గా అయితే ప్లస్ లో ఉంది. రికవరీ కూడా అదే స్థాయిలో జరిగింది. కాబట్టి ఇండియన్ మార్కెట్ కు ఉన్నటువంటి పొటెన్షియాలిటీని మనం అండర్స్టాండ్ చేసుకుని మంచి స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రైట్. సో బయింగ్ ఆపర్చునిటీ అనేది మీరు అంటారు, ఈ ఫాల్ అనేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఎనీ బిగ్ ఫాల్ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్టర్. కాబట్టి ఏంటంటే రైట్ స్టాక్స్ లో రైట్ ఎంట్రీ అవ్వడానికి నెక్స్ట్ కమింగ్ వీక్ అంతా కూడా మంచి ప్లాట్ఫామ్ గా మనం తీసుకోవచ్చు. సార్ ఇప్పుడు శ్రీనాథరావు గారు, ఇప్పుడు మీరు సిమెంట్ ఇండస్ట్రీ అంటారు. సో ఇవాళ మార్కెట్స్లో కొంత నెగిటివిటీ అనేది మనం చూసాం స్టాక్ మార్కెట్ విషయం మీద. సో మీరు యాజ్ అ ఇన్వెస్టర్కి మీరు మీ ఇండస్ట్రీ సైడ్ మీరు ఈ పాజిటివిటీ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మీరు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎందుకంటే మార్కెట్లో డ్రాస్టిక్ ఫాల్ అయింది, మీరు చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీకి చాలా మంచి ఇన్ఫర్మేషన్, మంచి సపోర్ట్ అనేది జరుగుతుంది. సో మీరు ఇన్వెస్టర్స్కి ఏం చెప్తారు? సో మనం నేను ఒక ఇన్వెస్టర్గా మీ పాయింట్ అనేది నేను ఏ విధంగా పాజిటివ్గా తీసుకోవాలి యాజ్ అ ఇన్వెస్టర్? సార్, ఇది లాంగ్ టర్మ్ వెల్త్ని దృష్టిలో పెట్టుకొని, లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని చేసిన బడ్జెట్గా మేము ఊహిస్తున్నాం. టెంపరీ అడ్వాంటేజెస్ కోసం కాకుండా లాంగ్ టర్మ్ గెయిన్స్ తీసుకుంటుంది బడ్జెట్. కాబట్టి దీన్ని ఈ 2 రోజులు 3 రోజులు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఈ 2 రోజులు 3 రోజుల తాలూకా రియాక్షన్ బట్టి కాకుండా దీన్ని లాంగ్ టర్మ్ బియాండ్ ఏ పర్టికులర్ టర్మ్ మనం చూసినట్లయితే డెఫినెట్లీ ఇట్ విల్ గెయిన్. స్టాక్ మార్కెట్ కూడా అతి త్వరలోనే దాన్ని బేస్ చేసుకుని పికప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఇట్ ఈస్ ఎ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్. సో ఇన్వెస్ట్మెంట్కి ఆపర్చునిటీ అనేది మనం చెప్పుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే సార్, మనకి షార్ట్ టర్మ్గా మీరు ఆలోచించబాకండి అనేది ఒక అవుటర్ పిక్చర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా స్టేట్ గవర్నమెంట్స్కి? ఒక 3 సంవత్సరాలు విజన్ పెట్టుకోకుండా ఒక గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇండికేషన్ ఇస్తుందా స్టేట్ గవర్నమెంట్స్కి? మీరు కూడా ఇండియా గ్రోత్ స్టోరీ తోటి మీ సైడ్ నుంచి మీరు కాంట్రిబ్యూట్ చేయండి. ఎందుకంటే ఒక చిన్న నంబర్, ఫిజికల్ డెఫిసిట్ నంబర్ మనం చూస్తుంటే 4.5 దాకా తీసుకొస్తాను, అది 4.4 దాకా వచ్చింది. సో అది చాలా మంచి ఇండికేషన్. సో ఒక రెస్పాన్సిబిలిటీగా మనం చూసుకుంటున్నాము. బట్ ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో మనం చూసుకుంటుంటే మన ఫిజికల్ డెఫిసిట్ నెంబర్ చాలా హై సైడ్లో ఉంది. సో ఇండస్ట్రీ సైడ్ నుంచి మీరు ఏ విధంగా దీని మీద ప్రెజర్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద అనేది మీరు కొద్దిగా మీ హైలైట్ చేస్తారా సార్? సార్, కేంద్ర రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు భిన్నంగా ఉన్నాయి. కేంద్ర రాజకీయాలు గత 10 సంవత్సరాలుగా కూడా ఎప్పుడూ ప్రజాకర్షక పథకాలకు కానీ ఉచిత పథకాలకు కానీ ఆ ప్రభుత్వం వెళ్ళలేదు. అట్ ది సేమ్ టైము అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మోర్ దెన్ 50% to 60% బడ్జెట్ని ప్రజాకర్షక పథకాలకే వెచ్చించినాయి. కాబట్టి ఇది ఏదో కేంద్ర ప్రభుత్వం ఎలా వెళ్ళింది కదా అని రాష్ట్ర ప్రభుత్వం మారే అవకాశం కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని చూసి రాష్ట్ర ప్రభుత్వాలు నేర్చుకునే అవకాశం కానీ కరుణచూపు మేరలో కనబడదు. కేంద్ర ప్రభుత్వం బలమైన కేంద్ర ప్రభుత్వం, దృఢమైన కేంద్ర ప్రభుత్వం. దే హ్యావ్ ఏ వెరీ స్ట్రాంగ్ విల్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్.
ఆ విల్లు ఈవేళ ఏ స్టేట్ గవర్నమెంట్ లో, ఎంత పెద్ద స్టేట్ గవర్నమెంట్ లో కూడా కనిపించలేదు. కాబట్టి ఈ రెండు భిన్న ధృవాలుగా ప్రయాణం చేస్తాయని మేము అనుకుంటున్నాం. డెఫినెట్లీ ఒక గ్రోత్ స్టోరీ కోసం మనం ఆలోచిద్దాం సార్. ఆ, ఆంధ్ర ప్రభుత్వం కూడా చాలా చాలా ఎక్కువగా ఎఫ్డిఐస్ తీసుకొని వస్తున్నారు. సో ఈ ఎఫ్డిఐస్ కూడా మనకి చాలా సపోర్టివ్గా ఉంటుంది అనుకుంటున్నాము మీ ఇండస్ట్రీకి. ఉంటుంది సార్, ఉంటుంది. ఎందుకంటే కొత్త జీసీసీ ప్లస్ ఐటీ హబ్స్ అనేది అంటున్నారు. సో అవి కూడా మీ అంటే ఒక 5 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాల పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఇండస్ట్రీ ఏ పర్సంటేజ్ తోటి గ్రో అయ్యే అవకాశం ఉంటుంది సార్? సార్ ప్రస్తుతం మా ఇండస్ట్రీ 5 to 6%, 7% గ్రోత్తో ఉంది సార్. యాక్చువల్గా ఐడియల్ గ్రోత్ ఏదో మాకు 8 to 9%. మేము ఆ ఐడియల్ గ్రోత్కి వెళ్తామని ఆలోచిస్తున్నాం. బేసికల్గా ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం. విశాఖపట్నంలో చాలా భారీ ప్రాజెక్ట్స్ ఈ మధ్య అంతర్జాతీయ ప్రాజెక్ట్స్ రావడం జరుగుతుంది. దీంతో ప్రత్యేకంగా మా ప్రాంతంలో అనేక సిమెంట్ పరిశ్రమలు, విజయవాడ సెక్టరు, నల్గొండ సెక్టర్ తర్వాత ఎక్కువ పరిశ్రమలు ఉన్న ప్రాంతం మాది. ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కువ సిమెంట్ మా దగ్గర విశాఖపట్నంలో తయారవుతుంది. అట్ ది సేమ్ టైం చాలా భారీ ప్రాజెక్టు విశాఖపట్నంకి వస్తున్నాయి. ఆ అడ్వాంటేజ్ ఈ లోకల్ గా ఉన్న పరిశ్రమలకు ఉంటుంది. ఆ గ్రోత్ స్టోరీలో మేము కూడా భాగం కాగలుగుతామని అనుకుంటున్నాను. రైట్. సో పోర్ట్ మీద ఫోకస్ అనేది ఇంపార్టెంట్. మనం ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకుంటుంటే ఒక కోస్టల్ లైన్, ఆంధ్ర కన్నా పెద్ద కోస్టల్ లైన్ లేదు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో మనం ఒక 5 పోర్టుల మీద డెవలప్మెంట్ మీద వర్క్ జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ వర్క్ ఎంత టైంలో మనం కంక్లూడ్ చేసుకోవచ్చు అనేది మీరు చెప్తారండి? అది నేను చెప్పలేను సార్. ఓకే సార్, నో ప్రాబ్లం. మూర్తినాయుడు గారు మీ దగ్గర వస్తున్నాను. సో ఓవరాల్గా ఒక లాంగ్ టర్మ్ విజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇన్వెస్టర్స్ ఏ విధంగా మార్కెట్లో ఎంత షార్ట్ టర్మ్ గా మార్కెట్లో మనం కనిపిస్తుంది, బట్ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కింద ఇక్కడ టాక్సేషన్లో ఏం మార్పు అనేది మనం కనిపించలే. ఎస్టీటీ ఒకటే మనకి హైలైట్ చేశారు. ఒక లాంగ్ టర్మ్ ఇంకా షార్ట్ టర్మ్ ప్లస్ ఒక టాక్సేషన్ విషయం మీద కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది వస్తుంది. సో దాన్ని ఇన్వెస్టర్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారా, లేకపోతే ఏ విధంగా ఆలోచించాలి? ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాక్సేషన్ లో పెద్ద మార్పులు లేకపోయినప్పుడు కూడా ఇదైతే క్యాపిటల్ గెయిన్ దానికి సంబంధించి 2 years నుంచి 1 year ఏదైనా తీసుకొస్తారేమో అన్నది అయితే ఎక్స్పెక్ట్ చేశారు. అది కూడా ఏది లేకపోవడం అన్నదే ఒక డిసప్పాయింట్మెంట్ కిందే అయింది. ఎందుకంటే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 2 years లాంగ్ టర్మ్ ఉన్న దానికి ట్యాక్స్ లేకుండా ఉండేది 2 years నుంచి 1 year కానీ తీసుకొచ్చినట్టయితే ఇంకొంచెం బెనిఫిట్ అయ్యేది. అది కూడా జరగకపోవడం వల్ల మార్కెట్లో ఇంకొక డిసప్పాయింట్మెంట్ కింద కూడా జరిగింది. యాక్చువల్గా ఇన్వెస్టర్కి ఎప్పుడు కూడా మనం అడ్వైజ్ చేసేది ఏంటంటే ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లోనే మార్కెట్లో ముందుకెళ్తే ఈ యొక్క ఏదైతే ఈ అప్ అండ్ డౌన్స్ అన్నట్లు కూడా క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే మార్కెట్లో బాగా భారీగా పెరిగిన తర్వాత బాగా భారీగా ఇన్వెస్ట్ చేయడం అన్నది ఇప్పుడు ట్రెండ్గా మారింది. అలాంటప్పుడు అక్కడి నుంచి ఇలాగా షన్ ఫాల్స్ వచ్చినప్పుడు బాగా ప్యానిక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎస్, మెటల్స్ అన్ని కూడా ఇంత భారీగా పెరిగినా సరే ఇప్పుడు కూడా మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేయొచ్చని అనుకుంటే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఒక సిస్టమేటిక్గా మంత్లీ ఒక లంసమ్ అమౌంట్ కాకుండా మంత్లీ మీరు ఏదైతే ఒక ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో ఆ సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం అదే మనకి 1 year నుంచి 2 years వరకు కూడా మనం అదే ఇన్వెస్ట్మెంట్ మనం అలా కంటిన్యూ చేసినట్టయితే తర్వాత మనం సేల్ చేసినప్పుడు కూడా క్యాపిటల్ గెయిన్స్ ఎఫెక్ట్ లేకుండా మనం మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ కొత్తగా వచ్చిన ట్యాక్సేషన్ విషయంలో అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మనకి ఇంకా పెద్దగా దాని మీద ఎఫెక్ట్ అయితే ఏమి లేదు. సో అంటే గవర్నమెంట్ ప్రకారంగా మనం చూస్తుంటే ఓల్డ్ రెజ్యూమ్ ఆల్మోస్ట్ నలిఫై చేసేసి న్యూ రెజ్యూమ్కే అందరినీ షిఫ్ట్ చేయాలని ఆలోచన కూడా కొంత ఆ స్టేట్మెంట్లో కనిపిస్తున్నాయి. మీ అభిప్రాయం దాని మీద? యా డెఫినెట్గా ఏదైతే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ వెరీ స్టేబుల్ అండ్ అది వెరీ విజనరీతో వెళ్తున్నటువంటి గవర్నమెంట్ కాబట్టి ఫస్ట్ వాళ్ళు ఏదైతే ఏ తీసుకున్నా సరే, ఏ సెక్షన్ తీసుకున్నా సరే పూర్తిగా దాంట్లో సమూలమైన మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు ఇప్పటివరకు ఏది చేసినప్పుడు కూడాను. అదేవిధంగా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి బాగా ప్రయారిటీ ఫస్ట్ నుంచి కూడా ప్రయారిటీ ఇస్తూనే వస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా దానికి ఊహించిన దానికన్నా ఎక్కువగానే అలోకేట్ చేస్తున్నారు. అదేవిధంగా నీతి ఆయోగ్ లాంటి దాన్ని కూడా పూర్తి స్థాయిలో దాన్ని మార్చడానికి ప్రయత్నం చేసి దాన్ని అన్ని రకాల మార్చారు. అలాగే ఈ టాక్సేషన్ సిస్టంలో కూడా వాళ్ళు ఇది ఏదైతే ఉన్న పాత పద్ధతిని తీసేసి పూర్తి స్థాయిలో మళ్ళీ కొత్త సిస్టమ్ అంతా కూడా ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైతే గతంలో చూసినటువంటి ఆ యొక్క సెక్షన్స్ ఏ విధంగా అయితే పూర్తి స్థాయిలో
రిఫార్మ్ చేశారు. దీంట్లో కూడా అటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. దాని బ్యాక్గ్రౌండ్ జరుగుతున్నట్టుగానే మనకి ఈ సూచీలు అయితే మనకు అందుతున్నాయి. త్రినాథ్ గారు రీసెంట్గా మనకి లేబర్ లాస్లో కొద్దిగా మార్పు జరిగినాయి. ఆ మార్పుల వల్ల మన మీ ఇండస్ట్రీ మీద ఎంత ప్రభావం పడింది? పాజిటివ్గా జరుగుతుందా లేకపోతే ఏంటి విషయాలు? అంటే టోటల్గా లేబర్ కోడ్స్ ఏవైతే మార్చారో అది పూర్తిగా అమలులోకి రాలేదు సార్. అంటే దాని ఇంపాక్ట్ ప్రజలకు కనిపించేటట్టుగా అమల్లోకి పూర్తిగా రాలేదు. అది ఇంకా మా వరకు అయితే ఈ పరిశ్రమల్లో కానీ లేకపోతే మా షాపుల్లో పనిచేసే లేబర్లో కానీ వీటెవరిలో కూడా పెద్దగా మార్పు అయితే లేదు. మా దగ్గర ఉన్న అసోసియేషన్స్ అయితే దాని మీద గొడవ చేస్తున్నాయి. లేబర్ కోడ్స్ మార్చాలి, అది మార్చాలి, లేకపోతే పూర్వం ఉన్న సిస్టమ్ని తీసుకురావాలని చెప్తున్నాయి. కానీ ప్రస్తుతానికైతే దానివల్ల పెద్దగా ఇంపాక్ట్ అయితే మాకేం లేదు మార్కెట్లో. సో ఏదన్నా ఉన్నా కూడా ఇండస్ట్రీకి పాజిటివ్గా ఉండాలి అనే ఆలోచనతోటి మనకి ఉంటున్నాం సార్. రైట్. అవును సార్. రెండోది, మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సైడ్ నుంచి మనకి బడ్జెట్ అలాట్మెంట్ అనేది డిఫరెంట్ ఇండస్ట్రీస్కి జరుగుతుంది. కానీ ఫార్మా, హెల్త్ కేర్ అనే దాని మీద కూడా మనకి ఎక్కువగా ఫోకస్ అనేది చేశారు. మెంటల్ హెల్త్ కేర్ ప్లస్ అలా సెగ్మెంట్ వైజ్ మనం చూసుకుంటుంటే మూర్తినాయుడు గారు, సో ఫార్మా కంపెనీస్ మీద ఎంత పాజిటివ్నెస్గా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు? ఎందుకంటే ఇది ఒక బెనిఫిట్, ఒక కాస్ట్ వైజ్ మనకి ఎంత పాజిటివ్ తీసుకుంటారు? ఫార్మా సెక్టర్ మీద మనం యాజ్ అ ఇన్వెస్టర్ నేను చూడాలంటే ఏమేమి విషయాల మీద ఫోకస్ చేయాలి ఫండమెంటల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్? యాక్చువల్గా ఫార్మాలోను యాక్చువల్గా కంపెనీస్ అన్నీ కూడా ఒక విధంగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏదైతే వీళ్ళ హాస్పిటల్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా ఏదైనా నిమాన్స్ లాంటివి కూడా ఇంకా డెవలప్ చేయడానికి వేరే ప్లేసుల్లో కూడా చేశారు. కాబట్టి దాంట్లో అది మెడికల్ ఎక్విప్మెంట్స్, ఫార్మా అన్ని దానికి ఉన్నటువంటి సెక్టార్లో ఉన్నటువంటి డిఫరెంట్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫార్మా ఇండస్ట్రీ ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ, దాంట్లో కూడా స్పెసిఫిక్గా ఆ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీస్కి ఏదైతే ఆ బెనిఫిట్ జరుగుతుందో ఒక 17% వరకు కూడా అడిషనల్ బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఏదైతే ఉందో దాంట్లో అజంతా ఫార్మా ఈ రోజున ఇంత మార్కెట్ డౌన్ఫాల్లో కూడా ఒక 1%, 2% పెరగడం జరిగింది. అదేవిధంగా సన్ ఫార్మా, టొరంటో ఫార్మా, అదేవిధంగా బయోకార్న్, సిప్లా అంటే మేజర్ ఏదైతే జేబీ కెమికల్స్ లాంటి అన్ని కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్ తోటి ముందుకైతే వెళ్ళినాయి. కాబట్టి ఫార్మా సెక్టర్కి అయితే మాత్రం ఇది ఖచ్చితంగా బూస్టింగ్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైతే ఈ హాస్పిటల్స్ అన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కాబట్టి నిమాన్స్ లాంటి వాటి తగ్గట్టుగాను వాటితో పాటుగా పెరిగే ఇక రిమైనింగ్ ఏదైతే మెడికల్ ఎక్విప్మెంట్స్ తయారు చేసే కంపెనీస్ కానీ దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో ఒక మంచి బూస్టింగ్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫార్మా సెక్టర్ని మనం ఏదైతే క్యాపిటలైజేషన్తో పాటు మనం వాటి యొక్క ఆ పర్సంటేజ్ గ్రోత్ను కూడా చూసుకుని ఆ సెక్టార్ సంబంధించిన స్టాక్స్లోను మనకి ఫ్రంట్ లైన్లో ఉండే స్టాక్స్లో సిప్లా కానీ లేకపోతే సన్ ఫార్మా కానీ టొరంటో ఫార్మా కానీ అజంతా ఫార్మా కానీ ఇవన్నీ కూడా మోర్ దెన్ 50,000 crores పైనే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే గ్రోత్ ఉంటుంది. కాబట్టి అలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి పెద్దగా ఇబ్బంది లేకుండా ప్రతి సంవత్సరం కూడా మినిమం 20% నుంచి 40% వరకు కూడా గ్రోత్ ఇవ్వడానికి కూడా మంచి అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్, రైట్. త్రినాథరావు గారు, మనకి ఇక్కడ రీజనల్ ఫోకస్ మీద ఫోకస్ చేశారు. మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, బీహార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గత కొన్ని సంవత్సరాలు ఫోకస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫిక్లీ ఈ స్టేట్స్ మీద ఫోకస్ చేశారు. సో ఇది చాలా పాజిటివ్గా మనం ఒక ఇండికేషన్ అనేది కనిపిస్తుంది కదా. అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఒక మీ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అవుట్లైన్ ఇస్తారా? సో ప్రొజెక్షన్ ఎందుకు, ఏ విధంగా ఈ 4 స్టేట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా ఐడియా ఇస్తారా? అంటే చాలా సంవత్సరాల నుంచి కొంచెం తక్కువ ఫోకస్ ఈ స్టేట్స్ మీద ఇచ్చాము అన్న అభిప్రాయం కేంద్ర ప్రభుత్వానికి ఉందండి. ఈ సదరన్ స్టేట్స్ మీద కొంత తక్కువ ఫోకస్ చేసాం మనం. వీటిని అదర్ స్టేట్స్తో పోలిస్తే సమానంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి బలంగా ఉంది. అంతేకాకుండా రాజకీయ సమీకరణాల ప్రకారం కూడా ఈ రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వానికి ఉండే రిలేషన్ బట్టి కూడా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ఎలికేషన్ పెరిగింది. ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడంతో ఈ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో, అటు తెలంగాణ కానీ, గతంలో తెలంగాణ కానీ, రాయలసీమ కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, ఈ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ని
కవర్ చేసి ఒక ఏకీకృతమైన డెవలప్మెంట్, ఒక సమ్మిళితమైన డెవలప్మెంట్ డెవలప్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతాల మీద ఫోకస్ చేస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ కెపాసిటీ యూటిలైజేషన్ గురించి మనం చెప్తాము. సో ఎంతవరకు సిమెంట్ ఇండస్ట్రీస్ ఇవాళ కెపాసిటీ యూటిలైజ్ చేసుకుంటున్నారా అండి? ఫుల్ లేదు సార్, ఇంకా అవ్వలేదా? అంటే సిమెంట్ పరిశ్రమకు వచ్చినట్లయితే గవర్నమెంట్ ఈ ఇండస్ట్రియల్ పాలసీని ఫ్రీ చేసేయడంతో అవసరానికి మించి సిమెంట్ ప్లాంట్లు వేళ ఇండియాకి వచ్చినాయి. ఇండియా మొత్తం మీద ప్లాన్ చేసుకుని మనం చూసి అబ్జర్వ్ చేసినట్లయితే 60-70% కూడా మనం యూటిలైజ్ చేసుకోవట్లేదు కెపాసిటీస్. గవర్నమెంట్ కొత్త ప్లాంట్స్ పెట్టడంలో ఏ రకమైన రెగ్యులేషన్ కానీ కంట్రోల్ కానీ గవర్నమెంట్కి లేదు. ఈ ఫ్రీ పాలసీలో ప్రతి వాళ్ళు, ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరైనా ఒక ప్లాంట్ పెట్టచ్చు అనే అవకాశం ఉండే ఎన్విరాన్మెంట్లో ఉంది. దానివల్ల ఏంటంటే అదర్ కంట్రీస్తో పోలిస్తే పెర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ సిమెంట్ మన కంట్రీలో చాలా తక్కువ. మిగిలిన కంట్రీస్లో నుంచి పోలిస్తే ఒక 10%-15% కూడా పెర్ క్యాపిటా ఒక మనిషి తాలూకా కన్జంప్షన్ తాలూకా సిమెంట్ చాలా తక్కువ. ఈ కన్జంప్షన్ పెరిగితే తప్ప ఇప్పుడు ఇండస్ట్రీస్ కూడా సర్వైవ్ అయ్యి పూర్తిగా లాభాల్లోకి వచ్చే అవకాశం లేదు. ఇంకా కన్జంప్షన్ పెరగాలి. కన్జంప్షన్ పెరగాలంటే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కానీ పెరగాలి. దానికి తగినట్టుగా ప్రజల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, వాళ్ళ ఎర్నింగ్ కెపాసిటీ కూడా పెరగాలి. మూర్తి గారు, డిఫెన్స్ అలోకేషన్ ఈ బడ్జెట్లో కూడా మనం చూస్తున్నాము. సో యాజ్ అ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మీరు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? డిఫెన్స్ అలొకేషన్ అన్నది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా లాస్ట్ 10 years నుంచి 15 years నుంచి కూడా మార్కెట్లో అయితే పాజిటివ్గానే ప్రతి బడ్జెట్లో కూడా డిఫెన్స్ అయితే మాత్రం మెజారిటీ అలొకేషన్ అయితే ఉంది. దాంట్లో భాగంగానే డిఫెన్స్ సంబంధించినటువంటి స్టాక్స్ కూడా మార్కెట్లో మంచి లాస్ట్ ఒక 5 years నుంచి కూడా అద్భుతమైనటువంటి రిటర్న్స్ ఇస్తూ ముందుకెళ్తున్నాయి. ఈ అలొకేషన్లో భాగంగానే ఈ షిప్ యార్డ్స్ కానీ లేకపోతే డిఫెన్స్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ తయారు చేయడంలో కానీ ఏదైతే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీస్ దగ్గర నుంచి అదేవిధంగా దీన్ని తయారు చేసే ఈ స్టాక్స్ అన్నీ కూడా మార్కెట్లో పాజిటివ్ అట్మాస్ఫియర్ తోటి ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా ప్రతి బడ్జెట్లో కూడా ఈ బీజేపీ గవర్నమెంట్ అయితే మాత్రం డిఫెన్స్కి అయితే మాత్రం పెద్దపేట వేస్తుందని చెప్పుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే దానికి సంబంధించిన రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా more than 1 lakh crores above ఈ క్యాపిటలైజేషన్ అంతా కూడా ఏదైతే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అయితే క్లోజ్ టు 3 lakhs crores. ఇక్కడ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయడం కానీ డిఫెన్స్ సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ సప్లై చేయడంలో కానీ ఇలాంటి కంపెనీస్ అన్నింటి కూడా మంచి బూస్టింగ్ అయితే లాస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి లాస్ట్ 10 years నుంచి కూడా పుష్కలంగా ఉండటం వల్ల ఈ ఇండస్ట్రీ అంతా కూడా చాలా మంచి గ్రోత్ తోటి అబోవ్ 40% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 40-50% ఇస్తూ మార్కెట్లో ముందుకెళ్తున్నటువంటి ఇండస్ట్రీ ఇది. లాస్ట్ 5 years నుంచి చూసుకుంటే మోర్ దాన్ 50% గ్రోత్ ఉన్నటువంటి ఇండస్ట్రీగా కూడా మనం చెప్పుకోవచ్చు. త్రినాథరావు గారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద కొద్దిగా హైలైట్ చేసుకుందాము. గవర్నమెంట్ విజన్ కొద్దిగా లార్జర్ పిక్చర్ తోటి అర్థం చేసుకుందాము. 17% నుంచి 25% దాకా కాంట్రిబ్యూషన్ రావాలి జీడిపికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో. సో ఇవాళ మనం దగ్గర $4 trillion దగ్గర ఉన్నాము. అది ఒక 20 సంవత్సరాల్లో దగ్గర ఒక $30 trillion వెళ్ళాలి. సో ఇక్కడ 7% మనం రియల్ గ్రోత్ చెప్తున్నాము, మనం నామినల్ బేసిస్ మీద 9%. సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ చెబుతున్నారు. సో ఇంత లాంగ్ విజన్ తోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఎక్కువగా మీరు చెప్పిన దాని ప్రకారంగా అనుకుంటే చాలా మంచి విజన్ తోటి మనం గ్రో అవ్వచ్చు, మీ ఇండస్ట్రీ గ్రో అయ్యే అవకాశం ఉంది అనేది మీ ఒపీనియన్ సార్ ఈ విషయం మీద? మాకు ఈ లాస్ట్ 10 yearsలో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా నేషనల్ హైవేస్లో సిమెంట్ తాలూకా కన్జంప్షన్ బాగా పెరిగిందండి. కొన్ని చోట్ల ఎక్స్క్లూజివ్ సిమెంట్ రోడ్లే వేస్తున్నారు, ఎక్స్క్లూజివ్ సిమెంట్ రోడ్. దీనివల్ల ఏంటంటే లాస్ట్ 10 yearsలో ఇయర్ ఆన్ ఇయర్ ద కన్జంప్షన్ ఆఫ్ సిమెంట్ ఈస్ గోయింగ్ అప్. దానివల్ల కొత్త ఫ్యాక్టరీస్ పెట్టడానికి కూడా ఈ అనేక రకాల స్టేట్ ఇంతకుముందు ఈ ప్రొడక్షన్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో, కొన్ని స్టేట్స్లో ఎక్కువ ప్రొడక్షన్, కొన్ని స్టేట్స్లో తక్కువ ప్రొడక్షన్, ఇదేదైతే ఉన్నాయో అది కాకుండా ఇండస్ట్రీస్ లేని రాష్ట్రాల్లో కంపెనీలు పెట్టడానికి కావాల్సిన
సదుపాయాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కలగజేస్తుంది. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు డెఫినెట్గా ఫ్యూచర్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కీ సెక్టార్స్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ఇండియా, ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. కాబట్టి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ బి స్టెబిలైజ్డ్ అండ్ ఇట్ విల్ గో అప్. థ్యాంక్ యూ త్రినాథ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో థ్యాంక్ యూ సార్. మీ టైం, మీ వ్యూస్ షేర్ చేయడానికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో మనం ఈ డిస్కషన్ అనేది ముగిస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.